జగిత్యాల జిల్లా కేంద్రంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలపై శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ బంధువులు, కులాలు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలని, హిందువులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, హిందువులు సంఘటితం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, అందుకుగాను ప్రతి ఒక్క హిందూ బంధువులు పాల్గొనాలని ఈ సందర్భంగా కోరారు. ఈ సమావేశం జగిత్యాల పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో శనివారం ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలని హిందూ సంఘ నాయకులు కోరారు. వాస్తవం చెప్పాలంటే ఇక్కడ అజాంగోరి అంతర్జాతీయ టెర్రరిస్టును అజాంగోరిని ఇక్కడ సెంటర్ ఇచ్చినటువంటి జగిత్యాల ఇది. వీళ్ళని ఉపేక్షిస్తే పోలీసు వాళ్ళకే ముప్పొస్తుంది. నిజామాబాద్లో ఏం జరిగింది? కానిస్టేబుల్ పట్టభాగం చంపారు. అక్కడ సొన్సింగ్ హైదరాబాద్లో వెపన్స్ తోటి ఫైర్ చేసింది. ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం? ఎవరిస్తారు ఈ పవర్? వీళ్ళు వెనుక ఎవరున్నారు? వీళ్ళు వెనుక ఏ శక్తులు ఉన్నాయి? మేము గత 30 సంవత్సరాలుగా జగిత్యాల పనిచేస్తున్నాం. మాకు ఏ టెర్రరిస్ట్ సంస్థతోటి కానీ, నక్సలైట్ సంస్థతోటి కానీ, దొంగలతోటి కానీ, ఇంకోతోటి కానీ సంబంధాలు లేవు. మేము నీట్గా ఉన్నాం, ప్రజలలో ఉన్నాం, కాషాయం ధ్వజం వేసుకొని దిగుతున్నాం. ఏది ఏమైనా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, హిందువులు హిందువులుగా ఉండాలి, ముస్లింలు ముస్లింలుగా ఉండాలి. ఈ అమ్మాయిని ఆయన ఎత్తుకపోడు, ఆయన ఎత్తుకపోతే మాత్రం ముమ్మాటికి ఏదేమైనా అది లవ్ జిహాద్ కిందనే వస్తుంది. నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, హెచ్చరిక చేస్తున్నా. ఆ అమ్మాయిని మొన్న తీసుకుపోయిన అమ్మాయిని వాళ్ళకి అప్పచెప్పాలి. మళ్ళీ రాబోయే తరంలో కూడా హిందువుల జోలికి ముస్లిమ్స్ ఈ లవ్ జిహాద్ పేరు మీద మాత్రం ఎవ్వరు కూడా మూమెంట్ చేయద్దు. చేస్తే అన్నీ ఒకటి దవ్వుకుంటే అందరూ రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. మేము కూడా చాలా ఓపిక కొద్ది ఉన్నాం. ఇన్ని రోజులు 120 మందిని హిందూ స్త్రీలను తీసుకొని పోయారు. ఏమన్నంటే పోలీసు వాళ్ళు ఏమంటారు? చట్టం అంటారు. ఏం చట్టం అండి? ఈ రెండు మతాల మధ్యన సిచ్చు పెట్టేదాన్ని చట్టం అంటారా? చెత్తబుట్ట అంటారు దాన్ని. చట్టం అన్నారు దాన్ని, చెత్తబుట్ట అంటారు. వాళ్ళకు హిందువులకు ముస్లింలకు చిచ్చు పెట్టి ఏది గోవు విషయంలో కానీ, ఈ లవ్ జిహాద్ విషయంలో కానీ, ఈ మేజర్ అయింది చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు అంటే ఎవడు చెప్తాడు? రేపు నేను 20 సంవత్సరాలు నా బిడ్డను పెంచుకున్నాక అది మతంగానంతో ఎవరితో సంబంధాలు పెట్టుకొని పెళ్లి చేసుకొని పోతే ఎవడు అడగాలి? ఒక్కొక్కడు సిగ్గు లేకుండా కోట్లు సంపాదించుకొని ఇళ్ళలో అంటారు. నిజంగా చెప్తున్నా, ప్రెస్ రూపకంగా కోట్లు సంపాదించుకుంటుంది. ఎవడెక్కడ ఆ అమ్మాయి ఎక్కడ తిరుగుతుంది, ఎవరితో ఉంటుంది, ఎవరితో మాట్లాడుతుంది, కనీసం విచక్షణ లేకపోతే ఎందుకండి 100 పంచాయతీలు చేస్తాం మేము జగిత్యాల. కనుడు వాళ్ళ పని, వాడిని ఏమన్నా పట్టుకొని వీడిని ఏమన్నా పట్టుకొని పోతే మేము పంచాయతీలు చేయాలి, మేము దెబ్బలు తినాలి, మాకు రోకలు బండలు ఎక్కాలి, మేము మా మీద కేసులు కావాలి. పోలీసు వాళ్ళు ఇప్పటిదాకా బెదిరించుకుంటూనే ఉన్నారు. మాకు ఏం అవసరం? ఒక హిందువుగా నేను స్పందిస్తున్నా, దాన్ని కూడా అర్థం చేసుకుంటలేరు ప్రజలు. మా ఇంటి దాకా వచ్చేదాకా తెలియదు అనే రకంగా ఉన్నాక మేము ఎవడేం చేస్తాం? కొద్దిగా ఆలోచన ఉండాలి. నేను చెప్తున్నా, ఇది ఫైనల్. ఏది ఏమైనా ఏమైనా చేసుకున్నా ఒకటి మాత్రం క్లియర్, అమ్మాయిని వాళ్ళకప్ప చెప్పాలి. లేదంటారు ఇది నేను మాత్రం నా సొంత నిర్ణయం. ఇది లవ్ జిహాద్. ఎవరు అమ్మాయిని తీసుకుపోయినా లవ్ జిహాద్కే. ఇక జగిత్యాల ప్రజల దమ్ము, పోలీసుల ఆలోచన ఇక వీటర్ నా మట్టుకు నేను మాత్రం దీన్ని ఖండిస్తున్నా. ఎవరి అమ్మాయిని ఎవరు తీసుకుపోవద్దు, ఎవరి కులం వాళ్ళు చేసుకోవాలి, ఎవరి మతం వాళ్ళు చేసుకోవాలి. ఎవరి మతంలో ఇంకోటి ఏలు పెట్టద్దు. స్వచ్ఛంగా బతకాలి, స్వేచ్ఛగా బతకాలి, చట్టానికి లోబడి బతకాలి, చట్టాన్ని గౌరవించుకుంటూ బతకాలి. వీని బిడ్డను ఎత్తుకపోయి ఏదో చట్టం ఉంది అని అడ్డం పెట్టుకుంటే మాత్రం సహించం. ముందున్నటువంటి కార్యక్రమాలు ఇంకా బాగుంటాయి. మేము ఎవరిని హింసించాము, ఎవరిని తిట్టము, ఎవరిని కొట్టము. చట్టబద్ధంగా చట్టానికి లోబడే కార్యక్రమాలు చేస్తాం. అజ్ఞానులైనటువంటి ప్రజలకు తెలియజేయడమే మా నిర్ణయం. ఈ నిర్ణయం లోపల మేము సచ్చినా బతికినా ఏదైనా మేము పట్టించుకోము. ఇది మాత్రం ఖచ్చితంగా లవ్ జిహాదే.